యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ యొక్క శుభ శుక్రవారాన్ని ఎందుకు జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తిగా అనేది మీతో తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుండి, బైబిల్ గ్రంథంలో నుండి ఒక వచనాన్ని చదువుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలోనే చదువుతున్నాను. ఇందులో ఏమని రాయబడిందా అంటే, దేవుడొక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తేసను నరుడు. ఈ యొక్క గుడ్ ఫ్రైడేని ప్రపంచం వ్యాప్తంగా ఎందుకు జరుపుకుంటారంటే, సుమారు 2000 సంవత్సరాల క్రితం ఎటువంటి మానవ సంబంధం లేకుండా పరలోకం నుండి భూమి మీదకి వచ్చినటువంటి ఒక వ్యక్తి తాను 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి, మనుషుల కొరకై జీవించి, మనుషులను ప్రేమించి, మనుషులతో జీవించి, తన యొక్క ప్రాణాన్ని ధారపోసినటువంటి వ్యక్తి. ఆయన పేరు యేసు. ఇంగ్లీష్లో జీసస్ అని పిలుస్తారు. ఈ యొక్క వ్యక్తి మనుషులు ఏదైతే దేవునితో కోల్పోయినటువంటి సంబంధం ఉందో ఆ యొక్క సంబంధాన్ని తిరిగి మనుషులకి సంపాదించిన నిమిత్తమై ఈ యొక్క వ్యక్తి తన యొక్క పాపాన్ని, తన యొక్క ప్రాణాన్ని మన కొరకై అర్పించవలసి వచ్చింది. మీకు ఒక చిన్న కథ చెప్దాం అనుకుంటున్నాను. ఒకానొకసారి ఒక ఓడలో చాలామంది ధనవంతులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ప్రయాణం చేస్తూ చివరి ఒడ్డు చేరుకోవడానికి సమీపంలో ఉన్నారు. ఇంకొన్ని గంటల్లో వారు ఆ యొక్క ఒడ్డును చేరుకొని ఉంటున్నారు. అటువంటి సమయంలో ఏం జరిగిందంటే, ఆ యొక్క షిప్ క్యాప్టెన్ వచ్చి వారికి ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏమని చెప్తున్నాడంటే, మీకు అందరికీ ఒక దుర్వార్త. అదేమిటా అంటే, ఈ యొక్క ఓడ యొక్క షాఫ్ట్, రడ్డర్ ఏదైతే ఉండిందో దాని షాఫ్ట్ ఇరిగిపోయింది. ఆ యొక్క షాఫ్ట్ ఇరిగిపోవడం ద్వారా అందులోనికి, ఆ యొక్క ఓడలోనికి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకొద్దిసేపట్లో ఈ యొక్క ఓడ లోపలికి మునిగిపోతుంది అనేటువంటి విషయాన్ని ఆ యొక్క క్యాప్టెన్ అనౌన్స్మెంట్ చేశాడు. ఆ ఓడలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎంతో దుఃఖాక్రాంతులై, వారు ఎంతో భయభ్రాంతులై, వాళ్ళు పెద్దగా ఏడవడం, అరవడం చేస్తూ ఉన్నారు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత తిరిగి ఆ క్యాప్టెన్ వచ్చి మళ్ళీ ఇంకోసారి చెప్పాడు, మీకు ఇంకొక అనౌన్స్మెంట్ చేయబోతున్నాను, జాగ్రత్తగా వినండి. అదేమిటా అంటే, ఈ యొక్క ఓడ నుండి, ఈ యొక్క ప్రమాదం నుండి రక్షించడానికై మీలో ఎవరైనా ఒక్కరు వచ్చి ఏదైతే షాఫ్ట్ ఇరిగిపోయిందో ఈ ఓడకి, ఆ షాఫ్ట్ మధ్యలో మీరు ఒకవేళ వచ్చి నిలబడి ఆ యొక్క నీళ్లు రాకుండా, ఈ ఓడలోనికి రాకుండా మీరు ఆపినట్లయితే మనందరం ఈ ఓడలు ఉన్నంత వారమందరం కూడా రక్షింపబడగలం అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. కానీ అందులో ఉన్నటువంటి సవాల్ ఏమిటా అంటే, ఆ యొక్క మధ్యలో ఎప్పుడైతే మీరు నిలబడతారో మీ ప్రాణం మాత్రం ఆగే ప్రసక్తి లేదు. అందరూ చూస్తున్నారు, ఓడలో విన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు ఈ యొక్క సంఘటన, ఈ యొక్క అనౌన్స్మెంట్ని. వీరు వింటూ ఏం ఆలోచిస్తున్నారు, ప్రక్కన వారిని చూస్తున్నారు, ఎవరు వెళ్తారని. ఎవరు ముందుకు రావట్లేదు. మానవుల యొక్క పరిస్థితి ఈ యొక్క యేసు ప్రభు భూమి మీదకి రాకముందు ఇదే విధంగా ఉండింది. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఈ యొక్క ఓడ క్యాప్టెన్ తిరిగి వచ్చాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, మీకు ఒక శుభవార్త ఉంది. ఆ శుభవార్త ఏమిటా అంటే, మీ కొరకై మిమ్మల్ని అందరిని రక్షించడం నిమిత్తమై ఒక వ్యక్తి ఈ యొక్క షాఫ్ట్ ఏదైతే రంధ్రం పడిందో అందులో నిలబడి దాన్ని ఆపడానికి ఒక వ్యక్తి మధ్యలోకి వచ్చాడు. దయచేసి మీరు కొన్ని గంటలు మీరు వేచి ఉన్నట్లయితే
మీరు ఒడ్డుకి క్షేమంగా చేరుకోగలరనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అందరూ ఎంతో నెమ్మదిగా ఈ యొక్క వార్తను విని నెమ్మదిగా ఓడలో ఒడ్డు కోసం వేచి ఉన్నారు. కొన్ని గంటలు ప్రయాణం సాగింది. ఓడ ఒడ్డుకు చేరినటువంటి సమయంలో ఈ యొక్క కెప్టెన్ ఎవరైతున్నారో తిరిగి ఆ యొక్క షాఫ్ట్ ఎక్కడైతే ఉందో ఆ షాఫ్ట్ దగ్గరికి త్వరగా వేగిరంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఈ విషయాన్నంతటిని ఒక వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు. ఓడ అయితే ఒడ్డుకు చేరిపోయింది. ఓడలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆ యొక్క సంతోషంగా ఆర్చుకుంటూ కేరింతలు కొడుతూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఒక వ్యక్తి గమనిస్తున్నటువంటి వ్యక్తి కొద్దిసేపటికి ఏం జరిగిందా అంటే, ఈ కెప్టెన్ ఎవరైతే ఈ ఓడ నాయకుడు ఉన్నాడో ఆయన లోపలికి వెళ్ళి ఆయన బయటికి చేతుల్లో ఒక ఎర్రని ముద్దని మోసుకొని వస్తూ ఉన్నాడు. ప్రజలంతా వెళ్ళిపోతున్నారు. ఈ వ్యక్తి ఇప్పుడు చెప్తున్నాడు, ఈ చూస్తున్నటువంటి వ్యక్తి అడిగాడు, అయ్యా ఏంటి నీ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క ఎర్రని ముద్ద ఏమిటి అని అడిగాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఈ యొక్క ఓడ కెప్టెన్ ఆయన అంటున్నాడు, అయ్యా మిమ్మల్ని రక్షించింది ఈ యొక్క రక్తపు ముద్ద అని ఈ యొక్క ఓడ నాయకుడు ఏడుస్తూ ఉన్నాడు ఆ యొక్క ఓడపై నిలబడి. ఈ వ్యక్తికి అది అర్థం కాలేదు. ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అయ్యా అని ఆయన అడుగుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన ఏమన్నాడో తెలుసా? మిమ్మల్ని అందరిని రక్షించడానికి, అందులో ఆ యొక్క ఓడలు ప్రమాదంలో నుండి మిమ్మల్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి నా ప్రియ కుమారుడు. మిమ్మల్ని రక్షించిన నిమిత్తమై ఆయన రక్తముద్దగా మారిపోయినాడు. ఆయన సిలువలో తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, తన యొక్క రక్తాన్ని చిందించినాడు. ఆయన సిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాటను మీతో పంచుకుంటాను. ఆయన సిలువపై ఉండి కూడా ఆయన ఏమంటున్నాడు అంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం, ఏలీ ఏలీ లమా సబాక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. బహుశా మీరు యేసు ప్రభు చేసినటువంటి త్యాగాన్ని వినింటారు. ఆయన సిలువలో ఈ యొక్క మాటని ఎందుకన్నాడో మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఆయన పలికిన 7 మాటల్లో ఇదొక మాట. ఈ యొక్క మాటని తిరిగి మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో కూడా ఉంది. కీర్తనలు 22వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ యొక్క కీర్తనని దావీదు రాశాడు. అదే మాటని దావీదు కూడా అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, నా దేవా నీవు నన్నేల విడనాడితివి అనేటువంటి మాటని దావీదు అంటున్నాడు. ఈ యొక్క కీర్తన యేసుప్రభు భూమి మీద ఉన్నటువంటి దినాల్లో బహుగా ప్రేమించేవారు. ఈ దినాల్లో మనకి 23వ కీర్తన ఏ విధంగా కంటతొస్తుందో, లేకపోతే యెహోవా నా కాపరి అనగానే, లేకపోతే యెహోవా నా అనగానే మనం అందరం ఏమంటాము? కాపరి అని మనం చెప్పగలం. ఆ విధంగా ఈ యొక్క అధ్యాయం 22వ అధ్యాయం కీర్తన ఎప్పుడైతే ఈ యొక్క మాట పలికారో యేసు ప్రభువు, బహుశా వారందరికీ జ్ఞాపకం వచ్చిన కీర్తన ఇది. ఇందులో ఏమంటున్నాడా అంటే, ఈ యొక్క కీర్తన దావీదు, ఈ యొక్క కీర్తన అంతా కూడా మెస్సయ్యను గురించినటువంటి కీర్తన. ఈ యొక్క కీర్తన వారందరికీ కూడా, అక్కడ చూస్తున్నటువంటి వారికి, ఆ యెరూషలేము దేశంలో ఉన్న ప్రతి యూదులకి ఈ యొక్క కీర్తన కంటతగా వచ్చేది. ఇప్పుడు ఆయన యేసుప్రభు వారు అన్నటువంటి మాట ఈ యొక్క దావీదు రాసినటువంటి కీర్తనలో 1వ వచనాన్ని అంటున్నాడు. వీరందరికీ ఏం జ్ఞాపకం వచ్చి ఉంటుంది బహుశా అప్పుడు ఈ యొక్క 22వ కీర్తన? అక్కడున్న ప్రజలకి ఏం తెలియజేస్తున్నాడంటే, 22వ కీర్తనలో ఉన్నటువంటి ఆ యొక్క మెస్సయ్యను నేనే. ఇలాగా అంటే 6వ వచనంలో ఆయన అంటున్నాడు, దావీదు రాసినటువంటి కీర్తన 22లో 6వ వచనం, నేను నరుడను కాను, నేను పురుగును. అంటే ఇంగ్లీష్లో ఇట్ మెన్షన్స్ యాజ్ స్కార్లెట్, అంటే రక్తముతో నిండినటువంటి ఒక పురుగు, అంటే అది రక్తముగా చేయబడినటువంటి పురుగు. యేసుప్రభు యొక్క మాట పలుకుతున్నప్పుడు ఆయన సిలువలో ఒక రక్తపు ముద్దలాగా, ఒక రక్తపు పురుగులాగా ఆయన సిలువ పైన ఉన్నాడు. అంత మాత్రమే కాదు,
ఈ యొక్క కీర్తన వారికి జ్ఞాపకం వస్తున్నప్పుడు వారికి ఏం జ్ఞాపకం వస్తుందంటే అక్కడ ఏం చూస్తున్నారంటే 14వ వచనం, నా ఎముకలన్నీయు స్థానము తప్పియున్నవి, నా హృదయము నా అంతరంగము మందు మైనము వలె కరిగి ఉన్నవి, నా బలము ఎండిపోయి చిల్లపెంకి వలె ఆయను, నా నాలుక నా దవడను అంచుకొని ఉన్నది, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నారు, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీయు లెక్కింపగలను అంటున్నాడు. తర్వాత 18వ వచనం అదే అధ్యాయం, నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయిచున్నారు. ఈ యొక్క సీన్ అంతా కూడా వారికి జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే వారికి ఈ యొక్క అధ్యాయం కంటత వారికి ఏం తెలియజేస్తున్నారు అంటే, యేసు ప్రభు శిలువ పైన మానవులను విమోచించుటకు, మిమ్మును రక్షించుటకు వచ్చినటువంటి ఆ మెస్సయ్యను నేనే, ఆ యొక్క రక్తపు ముద్దగా మారింది నేనే, ఆయనే యేసు ప్రభు. ఆయన దేవునికి మానవులకి మధ్యవర్తిగా వచ్చాడు కాబట్టి ఈ యొక్క మధ్యవర్తిని ఎవరైతే అంగీకరించి ఆయనను హృదయంలోకి ఆహ్వానిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారని యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాము. మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను ఏంటంటే, ఈ యొక్క గుడ్ ఫ్రైడేని, శుభ శుక్రవారాన్ని ప్రపంచమంతా జరుపుకునేటువంటి కారణం ఏమిటంటే, దేవునికి మానవులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు నరుడు. ఆయన నీ కొరకై నా కొరకై సిలువలో చనిపోయినాడు, తన ప్రాణాన్ని పెట్టినాడు. ఈ యొక్క సత్యాన్ని నువ్వు అంగీకరించినట్లయితే ఆయన అంటున్నాడు, ఒకరోజు నీవు నా రాజ్యంలో నాతో రాజ్యం వెళ్తావు, నా యొక్క రాజ్యంలో నీవు నాతో కూడా ఉంటావు అన్నటువంటి సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. మీకందరికీ శుభ శుక్రవారం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. Hi, this is Malavika Nair. Hi, this is Vijay Lakshmi. Hi, this is Anup Ruben. Please watch. Please watch. Please like. Please like. Please go like. Please like, share and subscribe. Share and subscribe. Subscribe to Subscribe చేయండి. FBTV. 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 FB TV.